కొత్తగా చాలా కొత్తగా ఉంది. పాట కూడా చాలా బావుంది. కంగ్రాచ్యులేషన్స్. ఎందుకు చేయాలనుకున్నారు ఈ కొత్తగా? అంటే అండి నేను బతుకమ్మ సాంగ్ చేశానండి. బతుకమ్మ సాంగు, తర్వాత సంక్రాంతి సాంగ్ చేశానండి. నాకు మూవీ టిక్‌లా ఒక సాంగ్ చేయాలనుకున్నా. మన అభి గారు, నేను కలిపి చేయాలని అనుకున్నామండి సాంగ్. అంటే పేరుతో నేను చేయలేను. సింగిల్‌గానే చేశాను. అంటే లొకేషన్స్ గాని, హ్మ్. ఖర్చు కూడా బాగా ఎక్కువ పెట్టినట్టున్నారు. ఆ! చేసి నాకు అంటే ప్యాషన్ అండి. మూవీ అన్నా, సాంగ్స్ అన్నా ఇష్టం. దానికోసం ఖర్చు పెట్టాను. లొకేషన్స్ అయ్యి ఆల్ ద మేమే బెస్ట్ అండి. చూసుకున్నామండి. అన్నీ చూసుకుంటే సాంగ్ చేశాం. అభినవ్ గారు ఫస్ట్ ఫిలిం చేసి 70mm ఫీచర్ ఫిలిం చేసి ఇప్పుడు సాంగ్ యూట్యూబ్కి ఎలా అనిపిస్తుంది ఈ చేంజ్ అండ్ ఈ సాంగ్ వచ్చిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? మూవీకి ఎలా అయితే ఒక ఆడిషన్ వస్తే దాని నుంచి సెలెక్ట్ అయ్యి ఎంత హ్యాపీగా ఉందో, సేమ్ ఆ ఫస్ట్ డే ఎలా ఏదైతే ఉందో సాంగ్ కూడా అలానే ఉంది. ఏదైనా స్క్రీన్ ముందు ఉండాలని, స్క్రీన్ ముందే యాక్ట్ చేయాలి, స్క్రీన్ ముందే చచ్చిపోవాలని, అంతే. అభినవ్ గారు, సో మీ నుంచి ఒక ఫిలిం వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ మీ మీద పెరుగుతాయి. సో ఏంటి నెక్స్ట్ ఫిలిమ్స్ ఏం చేయబోతున్నారు? ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి లైనప్లో? ప్రజెంట్ కొన్ని స్క్రిప్ట్స్ వింటున్నాను, వర్క్ జరుగుతుంది. సో మంచి స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాతనే స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఉందండి. సో ఈ సాంగ్ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజను ఫస్ట్ మా సార్ డైరెక్టర్ గారు వెల్లం రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. సెకండ్, యాజ్ ఎ లేడీగా శ్రీజ అనే తను ఒక అమ్మాయికి వచ్చి తనే నించొని ఎవరు సపోర్ట్ లేకుండా, అండ్ ప్రీవియస్గా పాపం తను వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కువ డబ్బులు తీసుకోవడం, ఇవన్నీ చేయడం, అవన్నీ చూసిన తర్వాత మనం చేద్దాము, మన సపోర్ట్ మనం చేద్దామని చేయాల్సి వచ్చింది. శ్రీజ గారు, ఓకే, సాంగ్ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది ఏంటి అని అంటే ఈ సాంగ్లో ముఖ్యంగా ఒక మెసేజ్ కూడా ఇచ్చారనమాట. ఆర్ఫన్ స్టోరీ ఒకటి చూపించారు. అంటే ఇది ఎక్కడి నుంచైనా తీసుకున్నారా? రియాలిటీలో ఎక్కడైనా జరిగిందా అంటే ఏం చెప్తారు? ఇదండి అబ్బి గారు నేను అనుకుండి చేశామండి. అంటే బేసికల్లీ మీరు అడిగిన క్వశ్చన్ ఆర్ఫన్ అని అడిగారు కదా, అది బయట చాలామంది చూస్తుంటాం. మనం వెళ్ళి అన్నదానం చేయడానికి, లేదంటే వాళ్ళ గిఫ్ట్స్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటాం. అది చూసినప్పుడు ఒకసారి మా మూవీకి వేరే దానికి వెళ్ళినప్పుడు అక్కడ చూసిండే నేను. ఆర్ఫన్స్ చూసినప్పుడు వాళ్ళ లవ్, వాళ్ళ ప్రేమ చాలా ప్యూర్ అనిపించింది నాకు. అంటే వాళ్ళకి అమ్మానాలు లేకపోవచ్చు కానీ వాళ్ళ హార్ట్ మాత్రం చాలా ప్యూర్ అనిపించింది. సో ఈ స్టోరీ కూడా వాళ్ళు మేము అనుకున్న ఇద్దరు కూడా అంత ప్యూర్గా ఉంటారేమో. సో వై కాన్ వి కీప్ ఆర్ఫన్స్ అనిపించింది అంతే. శ్రీజ గారు, చెప్పండి సార్. ఎలాగూ అంటే ఆల్బమ్స్ చేస్తున్నారు, ఫణి గారిని పిలిచారు. ఫణి అన్నతో ఇప్పుడు ఏం చేయాలండి పని గారితో? సాంగ్ చేయమంటారా పని గారితో? అబ్బా సూపర్ అండి. స్టెప్ చేయమంటారా? రమ్మానండి, నేను రెడీ. శ్రీజ గారు, ఆల్రెడీ కొన్ని సాంగ్స్ చేశారు అండ్ డైరెక్షన్ మీద కూడా ఇంట్రెస్ట్ అన్నారు, లీడ్ చేశారు అండ్ ప్రొడ్యూస్ మీరే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ పైప్ లైన్లో ఏమైనా ఇలాంటి సాంగ్స్ ఉన్నాయా? అండ్ వెబ్ సిరీస్ లాంటివి కానీ, మూవీస్ కానీ, ఆ థాట్ కూడా ఉందా డైరెక్షన్ సైడ్? అంటే డైరెక్షన్ సైడ్ అంటే ఉంది అండి, ఉంది. చేస్తానండి కన్ఫామ్గా. సాంగ్స్ అంటే ఇంకా చేస్తానండి, మంత్లీ చేస్తానే ఉంటాను. వెబ్ సిరీస్ అంటే చూస్తానని చెప్తాను. అది లొకేషన్స్ చేస్తానండి, అది కూడా. లొకేషన్స్ చాలా బాగున్నాయి. Thank you ఎక్కడ అండి. షూట్ చేయడం జరిగింది? ఇది గచ్చిబౌలి అండి, మన తుక్కుగూడ. ఈ హౌస్ ఉంది కదండి, మా ఇల్లే ఇది మొత్తం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీజ గారు, హాయ్ అండి. హాయ్ అండి. మీరు ఇందాక నుంచి అందరూ చెప్తున్నారు సాంగ్స్ అని, డైరెక్షన్ అని, ప్రొడక్షన్ అని, అండ్ మీరు సినిమాలు కూడా చేస్తున్నారని చెప్పి విన్నాము. అసలు ఈ సాంగ్కి బడ్జెట్ ఎంత అయిందండి? ఈ సాంగ్ అండి ఇంకా అంత లెక్కలేదా? లేదండి, ఇది కూడా అయిన తర్వాత చూద్దామని చెప్పి ఇంకా చేయలేదండి. అలా అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి అండి? లైక్ వేర్ యూ గాట్ ఈ ఇంట్రెస్ట్ అనేది ఎలా అంటే వచ్చింది? నాకు ఆర్టిస్ట్ అంటే బాగా ఇష్టం అండి, ఇంట్రెస్ట్ బాగా. ఓకే, అంటే ఫస్ట్ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ హైదరాబాద్ మా సిస్టర్ వాళ్ళు ఉన్నారండి. వచ్చిన తర్వాత మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి. ఓ పక్కన ఎవరో చేస్తుంటే అట్లా కొంచెం అలవాటు అయింది, ఫ్యాషన్ అయింది అనమాట. ఆర్టిస్ట్ అంటే ఇంట్రెస్ట్ బాగా చేయాలనిపించి ఇంకట్లా వచ్చాను. అట్లా ఏం లేదండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. పేరు బలాన్ని బట్టి ఉంటుంది కదండి, నక్షత్ర బలాన్ని బట్టి పెట్టి పేరు. అభి గారు,
సో గుడ్ టు సీ యూ యాక్చువల్లీ బ్యాక్ టు Hi. బ్యాక్ ఏదో రకంగా జనాలతో అయితే కమ్యూనికేట్ అవుతున్నారు, అది చాలా బాగుంది యాక్చువల్లీ. సో అంటే ఈ సాంగ్ చేస్తున్నంతసేపు ఇందాక పిలిచినప్పుడు కొరియోగ్రఫీ అని కూడా మిమ్మల్ని పిలవడం జరిగింది, మొత్తం కొరియోగ్రఫీ మీరే చేశారా? అంటే లైట్గా స్టెప్స్ ఇవి ఉంటే ర్యాండమ్గా చేసి ఉండే టైంకి. సో దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేసి మూమెంట్ చేసాం. నైస్ అండి, చాలా బాగుంది, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. కొరియోగ్రాఫర్ మొత్తం ఆయనే చేశారండి. ఒక్కొక్కసారి కొంచెం చిన్న చిన్న స్టెప్స్ రాకపోతే ఆయన దగ్గర నేర్పించి మొత్తం సాంగ్ ఆయనే చేశారండి. స్టెప్స్ అన్నీ ఆయనే చేశారు. శ్రీజ గారు ఆ, ఎక్కడండి? మీరు చాలా సినిమాలు చేశారు, సుమారు 10 సినిమాలు పైన ఉన్నాయి. ఆ. రంగస్థలంలో చేశారు, రంగస్థలంలో సమంత గారు ఫ్రెండ్ క్యారెక్టర్ చేశానండి. ఊపే కుహాలో ఊళ్ళో పెళ్లికి కుక్కలాడ ఆవిడ అండి. నిధు ప్రసాద్ గారి డైరెక్షన్లో మన ఆలీ గారు సిస్టర్ క్యారెక్టర్ చేశానండి. కన్నుల్లో నిరూపమే మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశానండి 15 days దాకా. ఊపే కుహ, ఊళ్ళో పెళ్లికి కుక్కలాడావిడి, రంగస్థలం, మళ్ళీ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, మళ్ళీ జెమినీలో ప్రోగ్రామ్ ఏంటది జూలకటక, సీరియల్స్, మన చౌదరి గారి సీరియల్స్లో కూడా చేశానండి. ఇంకా మూవీస్, సీరియల్స్ అన్నీ కూడా చేశాను. ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఒక పక్కన శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఒక పక్కన సాంగ్స్, సినిమాలు, ఏంటి మీ గోల్ ఏంటి? నా గోల్ అంటే ఆర్టిస్ట్ అవ్వాలని గోల్ అండి. ఓకే, ఇలా కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఇస్తారా, లేకపోతే మీరే చేస్తుంటారా మెయిన్ లీడ్గా? లేదండి, నా సాంగ్లో కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు ఇస్తానండి, కన్ఫర్మ్. ఓకే, ఆ సీన్లో ఏదో రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, ఎలా కంఫర్ట్గా అనిపించిందా, లేకపోతే మీ మీ హీరో గారైనా ఫోర్స్ చేసి ఆ సీన్లను పెట్టించాడా? అదేం చెప్పాలంటేనండి, ఇంకా రొమాంటిక్ చేద్దాం అనుకున్నారు, అక్కడ వరకు ఆపేమండి. చేద్దాం అనుకున్నారు, కొంచెం అట్లా అది జరిగిపోయింది అనమాట, అంతే. అవునండి, అవును. అది యాక్చువల్గా సాంగ్ చూసినప్పుడు మా రాధా గారు కూడా బాగా ఎంజాయ్ చేశారు, పక్కనే కూర్చున్నారు, ఇక్కడే ఉన్నారు. సో యాక్చువల్గా రాధా గారు కూడా గుర్తొచ్చాయి, ఆ రోజులు గుర్తొచ్చాయి. అవునంటారా? దేని గురించి అండి? పెళ్లి సీన్స్కా, పర్సనల్ సీన్స్ కండి? అన్ని సీన్స్ గుర్తొచ్చాయి. అవునండి. యాక్చువల్గా ఒక సాంగ్ లో ఇవన్నీ చూపించడం అనేది చాలా రిస్క్ యాక్చువల్గా. సో ఎలా అనిపించింది అంటే ఇన్ని సీన్స్ మారుతూ ఉంటుంది, సో అదంతా నరేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది కదా, మీకు ఎలా అనిపించింది? ఈ సీన్స్ లో బాగా నచ్చిన సీన్ ఏంటంటే లవ్ సీనా, మ్యారేజ్ సీనా? నాకంటే కొన్ని తుక్కుగూడలో సాంగ్ చేశాం కదండి, అది రోజు మన తోటలోనే చూసారు, అక్కడ మన అబ్బి చేయబట్టికి లాగుతాను చూసారు, అక్కడ అంటే నాకు ఎందుకో క్లోజులు అక్కడ బాగా నచ్చినాయండి. అభి గారు, మీకు ఏ సీన్ బాగా నచ్చింది యాక్చువల్గా? అంటే స్టార్టింగ్ నుంచి అంటే మీ తన మొబైల్లో చూస్తూ మిమ్మల్ని ప్రేమిస్తూ డైరెక్ట్గా మొబైల్ నుంచి బయటకు వచ్చేసారు మీరు ఆటోమేటిక్గా, అక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, మీకు ఏ సీన్ బాగా నచ్చింది? నాకు ఐ లవ్ యూ అని చెప్పిన తర్వాత నేను లేచి వెళ్ళిపోతాం ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది, అది చాలా చాలా అంటే ఒక ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ కానీ చేయలేరు. సో ఆ ఎక్స్ప్రెషన్ అది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి, దేవగుడితో మంచి హిట్ కొట్టారు. థ్యాంక్ యూ సార్. అంటే అంత భారీ బడ్జెట్ సినిమా తీశారు, మళ్ళీ హీరోగా చేశారు, మళ్ళీ పెద్ద ప్రాజెక్టులు ఏమైనా చేయొచ్చు కదా, అంటే చిన్న చిన్న సినిమాలు ఎందుకు ఏంటి అని. ఒకప్పుడు ఈ సాంగ్ కూడా లేదు కదా సార్ నాకు వచ్చినప్పుడు, ఈ సాంగ్ కూడా వస్తే బాగుండేది అనుకునేటాను కదా. ఓకే, కంగ్రాట్స్. పెద్దదేది చిన్నదేం లేదు సార్. శ్రీజ గారు, చెప్పండి సార్. ఇది ఒక సినిమాలో చూపించారు, పాటలా చూపించలేదు మీరు. లవ్ ప్రపోజ్ కాడి నుంచి మీ ఫస్ట్ నైట్ గారు ఇంకా పిల్లోడిని కూడా తీసుకొస్తారేమో అనుకున్నాము. ఏంటండి, ఏం చెప్పారండి? కానీ పార్ట్ 2 ఉందా ఈ పాటకి? ఈ కొత్తగా అనే పాటకి పార్ట్ 2 కానీ చూపిస్తున్నారా? ఒకవేళ నచ్చితే చేస్తామండి, ఏముంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్ అండి. ఆల్ ద బెస్ట్ అభినవ్ గారు, మీరు కూడా బాగున్నారు, పాట ఆ స్టెప్స్ అన్నీ బాగున్నాయి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.